గురుభ్యో నమః. గ్రహాల డిగ్రీలు మరియు వివాహ జీవితం. 0 మరియు 29 డిగ్రీల గ్రహాల ప్రాముఖ్యత. జ్యోతిష శాస్త్రంలో గ్రహంలో ఏ రాశిలో ఉంది అనే దానికంటే అది ఎన్ని డిగ్రీలో ఉందనేది అత్యంత కీలకం. తాజిక శాస్త్రం వంటి పద్ధతులలో పిన్ పాయింట్ ప్రొడిక్షన్స్ చేయడానికి డిగ్రీలు ప్రధాన ఆధారం. విధి నిర్ణేతలు: మీ జాతకంలో ఏదైనా గ్రహం 0 డిగ్రీ సమీపంలో లేదా 29 డిగ్రీల సమీపంలో ఉంటే ఆ గ్రహం మీ జీవితంలో భాగ్యాన్ని లేదా విధిని నిర్ణయించడానికి కీలక పాత్ర వహిస్తుంది. ప్రభావం: ఇటువంటి గ్రహాల యొక్క కారకత్వాలు అవి ఉన్న భావం మరియు రాశి యొక్క ఫలితాలపై లోతైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాలు లగ్నం లేదా లగ్నాధిపత సంబంధం కలిగి ఉంటే అవి వివాహ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. వివాహ సమస్యలు అంచనా వేయడానికి 0 లేదా 29 డిగ్రీల గ్రహాలు వివాహానికి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితులు సృష్టిస్తాయి. ఆలస్యము లేదా అవివాహిత స్థితి: ఇటువంటి గ్రహాల ప్రభావం వల్ల వివాహం చాలా ఆలస్యం కావచ్చు లేదా ఆ వ్యక్తి అవివాహితుడిగానే మిగిలిపోయే అవకాశం ఉంది. కలలు వర్సెస్ వాస్తవం: పెళ్లి గురించి వ్యక్తికి ఉండే ఊహలు లేదా కలలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి. వాస్తవంగా పెళ్లి జరిగినప్పుడు వారి అంచనాను అందుకోకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. విడిపోవడం: ఈ గ్రహాల దశ లేదా అంతర్దశ జరుగుతున్నప్పుడు లేదా ప్రధాన గోచారం ఉన్నప్పుడు వివాహ బంధంలో చీలిక రావచ్చు. విడిపోవడం మరియు విడాకుల సూక్ష్మ వ్యత్యాసం: విడిపోవడాన్ని సపరేషన్ అని, విడాకులను డైవర్స్ అని వేరువేరుగా చూడాలని సూచిస్తారు. బాహ్య విడిపోవడం: చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వేరుగా ఉండడం. అంతర్గతంగా విడిపోవడం అంటే ఒక వ్యక్తి ఒకే ఇంట్లో కలిసి ఉంటూ కూడా పరస్పర ఆసక్తి లేకుండా లేదా మానసిక బంధం లేకుండా ఉండడం. అంటే మనసుల మధ్య దూరం పెరగడం ఒక రకమైన విడిపోవడమే. కొన్ని సందర్భాలలో ఇటువంటి వ్యక్తులు విడిపోలేరు మరియు కలిసి ఉండలేరు. వివాహ దినాన్ని గుర్తించడం: అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఒక వ్యక్తి పెళ్ళి ఏ రోజు జరుగుతుందో కూడా ఈ డిగ్రీల ఆధారంగా అంచనా వేయవచ్చు. జీవితంలో 0 లేదా 29 డిగ్రీలు ఉన్న గ్రహం లేదా లగ్నం లేదా 7వ భావంలో సంబంధం కలిగి ఉంటే ఆ గ్రహాధిపతికి సంబంధించిన రోజున వివాహం జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు జాతకంలో చంద్రుడు అతి తక్కువ డిగ్రీలో ఉన్న లగ్నాన్ని ప్రభావితం చేస్తుంటే ఆ వ్యక్తికి చంద్రమహాదశ లేదా సోమవారం నాడు వివాహం అయ్యే అవకాశం ఉంది. దశ మరియు గోచారం ప్రాముఖ్యత: కేవలం గ్రహస్థితి మాత్రమే కాకుండా టైమింగ్, సమయం కూడా చాలా ముఖ్యం. దశ: ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి దశ ఉపయోగపడుతుంది. కేవలం సంఘటనలను అంచనా వేయడానికి కాకుండా జీవితంలో ఫ్లేవర్ ఎలా ఉంటుందో అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి దశను చూడాలి. యాక్టివేషన్: ఆకాశంలో గ్రహాల సంచారం మరియు జాతకంలోని గ్రహాల మధ్య సంబంధం ఏర్పడినప్పుడు ఈ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. రాహుకేతువుల విషయంలో జాగ్రత్త: రాహు మరియు కేతువు భౌతిక శరీరం ఉండదు కాబట్టి వాటిని డిగ్రీలు నేరుగా తీసుకోకూడదు. రాహుకేతువులు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి ఆ లార్డ్, సైన్ లార్డ్ ఏ డిగ్రీలో ఉన్నాడో అతని స్థితి ఏంటో పరిశీలించాలి. ఒకవేళ కనుక ఆ రాశ్యాధిపతి బలమైన స్థితిలో ఉంటే అతని ఫలితాలను ప్రభావం చేస్తాడు. జాతక పొంతన మరియు పరిహారాలు: ఒక జాతకంలో ఉన్న నెగటివ్ పాయింట్స్ భాగస్వామి యొక్క జాతకంలో పాజిటివ్ పాయింట్స్ వల్ల తగ్గే అవకాశం ఉంది. ఎనర్జీ బ్యాలెన్సింగ్: జాతక పొంతన మ్యాచ్ మేకింగ్లో అనేది కేవలం గుణాలను లెక్కించడమే మాత్రమే కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న శక్తులను, ఎనర్జీస్ను ఎలా సమతుల్యం చేయడం చూడడం. పరిహారం: ఒక వ్యక్తి జాతకంలో సమస్య ఉన్నప్పుడు సరైన జాతక పొంతన చేయడం ద్వారా ఆ సమస్య తీవ్రత తగ్గించవచ్చు. గ్రహాల డిగ్రీలు అనేవి జాతక విశ్లేషణలో అత్యంత రహస్యమైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. 0 మరియు 23 డిగ్రీల గ్రహాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా వివాహ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ముందే గుర్తించి తగిన కౌన్సిలింగ్ లేదా మార్గదర్శనం పొందవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.